యామిని అయితే అమ్మవారికి దీపం ఇస్తూ ఉంటుంది. ఆ ఇస్తున్నప్పుడు కనకం వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యాన్ని ఆన్ చేసేస్తుంది. ఆన్ చేయగానే దీపం అనేది ఆరిపోతుందన్నమాట. ఆరిపోగానే అపర్ణాదేవి ఏమో అంటుంది, ఏంటి నిన్న కర్ర విరిగిపోయింది, ఇవాళేమో దీపం ఆగిపోయింది, ఏంటి అరిష్టం ఎక్కడైనా చూసారా అనేసి అంటూ ఉంటుంది. అనగానే అక్కడ ఉన్న పంతులు గారేమో అంటారు, అమ్మ ఏ ఇది లేదు, ఈ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే మీరు పెట్టిన ఈ ఎంగేజ్మెంట్ ముహూర్తంలోనే ఏదో కీడు ఉండుంటుంది. సో ఇవాళ మళ్ళీ ఒక ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చేసి ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ పెళ్ళికి ముహూర్తాన్ని నేను పెడతాను అనేసి ఆ శాస్త్రి గారు అయితే అంటారనమాట. అనేసరికి ఓకే పంతులు గారు అనేసి యామిని అనేస్తుంది. ఆ తర్వాత ఏంటి అంటే యామిని కావ్య దగ్గరికి వచ్చి అంటుంది, కర్ర విరగడం, ఈ దీపం ఆర్పడం ఇలాంటివన్నీ చేస్తున్నావా అనేసి అంటే ఈ కావ్య మాత్రం అంటుంది, నీ మెడలో తాళి కట్టడానికి ఒక అర నిమిషం ముందర నేను గుర్తొచ్చిన అతనికి ఈ పెళ్ళి అనేది జరగదు, నువ్వేమి ఇదవ్వదులే అనేసి కావ్య అయితే కాన్ఫిడెంట్గా తనకి మాస్ వార్నింగ్ అయితే ఇస్తుంది.